దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మాజీ భర్త మదన్ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య శాంతి గర్భం దాల్చిందని, అందుకు కారణం విజయసాయిరెడ్డి అని ఆరోపించారు. గతంలో విజయసాయిరెడ్డి అడగడంతోనే ఐవీఎఫ్ ద్వారా బాబును కన్నానని శాంతిని తనకు చెప్పిందని మదన్ మోహన్ తెలిపారు. ఎవరి బిడ్డ అని తెలిసేంత వరకు తన పోరాటం ఆగదని చెప్పారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి DNA టెస్టుకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. So I came home. నాకు తెలుసు అంటే వెరీ మచ్ కాన్షియస్ మైండ్. తర్వాత నేను ట్రిప్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 9 రోజులకి శాంతి ఫోన్ చేసి ఆమె కన్సీవ్ అయ్యింది. దాని ద్వారా రెండు మిక్స్డ్ మొత్తం కదా. ఆ రోజు మిక్స్డ్ మొత్తం కదా. అప్పుడు క్వశ్చన్ అడిగింది, శాంతి మన కంప్లీట్ అనుకోలేదు కదా మనము, హౌ గట్ కన్సీవ్, మీకు ఎలా కన్సీవ్ అయ్యారు? She showed at him. How dare you ask him? భార్యని అడుగుతావు, ఇంత ధైర్యం, ఇంత అనుభవం పక్షులు నువ్వు భర్త నాకు అడగవు సార్, భార్యను అడగవు భర్తగా, అది గ్యాస్ అంటే తప్పే కాదు. నేను కంప్లీట్ చేయలేదు కదా. హౌ కమ్ యూ గట్ కన్సీవింగ్ అంటే ఇంకొకసారి అడిగాలని చెప్తూ ఉంటాను. నేను గూగుల్ సర్చ్ Google నాకు అడిగింది, there is a chance some drops will go inside and she may conceive. తను అనుకుంటాడు. So I agree. నేను అక్కడ దూరం నుండి 7 సంవత్సరాలు I can't keep arguing all this. I trusted her. So అది అయిపోయిన అది బ్యాక్ పెట్టడం నాకు అయింది. దురదృష్టం సార్, సభ్య సమాజం సిగ్గుపడేది. నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే, అమ్మాయి నాకు పట్టుకో 8 weeks డెలివరీ, 2 months డెలివరీ. ఎప్పుడంటే సెప్టెంబర్ 21 ఆమె కలిసి ఆమె కడుపులో 8 weeks 2 months డెలివరీ. అది అప్పుడు తెలియదు, నాకు అప్పుడు తెలియదు. ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో కడుపులో అప్పటికే డెలివరీ ఏప్రిల్ 15వ తారీఖు 2022. నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19, అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ 7 months. నేను ఎంత కూర్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు, అది కూడా కౌంట్ చేయలేదు. నేను ఆనెస్ట్గా చెప్తాను, నేను సో బిజీ పీస్లో అది కూడా కౌంట్ చేయలేదు. బాబు పుట్టిన వెంటనే వస్తామంటే రావు ఏప్రిల్ డిసెంబర్ 12 వస్తాను కదా. అప్పుడు వచ్చేది నువ్వు ధైర్యం ఉంటాడా, ప్రాబ్లం లేదు, సరే డిసెంబర్ వెయిట్ చేయాలి. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసి సో డిసెంబర్లో రావద్దు. కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ వచ్చింది నాకు తెలుసు. విజయసాయి సార్ మెసేజ్ పెట్టారు. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యింది. విజయసాయి సార్ మెసేజ్ పెట్టారు, సార్ మా కంప్లీట్ వచ్చేది కదా, మీరు పెద్దలతో ఎటువంటి మాట్లాడి అమ్మాయిని వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసి పిల్లలు వైజాగ్ పోతారు ప్లీజ్ సార్. సార్ చూద్దామండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని తెలుసుకుంటారు. సో అమ్మాయి విజయవాడలో నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం లేదు సార్, శాంతి కడుపులో నా బిడ్డ, నేను అనుకున్నాను నా బిడ్డ శాంతి నా పేరు పెట్టాడు. డిసెంబర్ 1 పేరు పెట్టాడు. అమ్మాయి అడ్రస్ వెళ్ళి విజయవాడ పెట్టుకుంది. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్, అది చాలా స్వేచ్ఛ అవుతుంది. ఏదైతే స్వేచ్ఛ చేయాలి బలవంతం అక్కడ అవుతుంది. సెక్స్ అయినా నో ఫోర్స్, బికాజ్ ఆమె పర్సన్ ఫైవ్. నేను ఏమన్నా శాంతిని